హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాలు పల్లీలతో కోవా అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. పల్లీలతో కోవా ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. కోవా సేమ్ పాలకోవా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈ పాలు పల్లీలు పాలకోవాని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలండి. ఇవి పల్లీలను వేసుకొని సిమ్లో పెట్టుకొని పొట్టు వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలాగ రంగు మారిన తర్వాత ఈ పొట్టు పైకి వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసుకొని ఉంచిన తర్వాత పొట్టు అది తీసి మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఈ పల్లీలకి మొత్తం పొట్టంతా సెపరేట్ అయిపోవాలండి. మనం ఒక జల్లెడితో కానీ ఈ దేంతో జల్లించేసుకున్నాం అనుకోండి, ఎక్కువ బయటికి ఎగిరిపోకుండా మనకు ఒక దాంట్లోనే ఉంటాయండి. ఈజీగా జల్లించుకోవచ్చు. మళ్ళీ 1 కప్పు పాలు అయితే తీసుకోవాలండి. ఈ పాలు కొంచెం వేడెక్కి కాచి చల్లార్చిన పాలేనండి ఇవి. ఆ పాలలోని పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి బాగా ఉడికినంత వరకు మనం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ పాలన్నీ కూడా పల్లీలకి పట్టి మెత్తగా అయిపోతాయండి. ఇందులోకి నేను నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఈ రెండు కలిపి ఐలో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. మంట ఏమాత్రం అడుగంటకుండా దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో ఉన్న పాలన్నీ ఇంకిపోయి పల్లీలకి నువ్వులకి బాగా పట్టి మంచి రుచి అనేది వస్తుందండి. ఇది బాగా ఉడికిన తర్వాత చూసారు కదా, ఈ పాలన్నీ కూడా బాగా ఇంకిపోవాలి. ఇలా ఇంకిపోయిన తర్వాత దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుని మనం మెత్తటి పేస్ట్లాగా అయితే ఆడుకోవాలి. ఇందులో నేను ఒక 5 జీడిపప్పుల పలుకులు అయితే వేసుకుంటున్నాను. 4 యాలకులను అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం పాలు అయితే పడతాయండి. ముందు 1 కప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక అరకప్పు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. ఇలా పలుకులు లేకుండా పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. ఇలాగ ఆడుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పంచదారని అయితే వేసుకోవాలి. బెల్లమైనా వేసుకోవచ్చండి. నేను 1 కప్పు పంచదార, అరకప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా వేసుకొని దీనికి పాకం ఏమి రావసరం లేదండి. ఇదంతా బాగా కరిగిపోయి మొత్తం బెల్లం పంచదార కూడా కరిగిపోయి వాటర్లాగా అయితే వచ్చేస్తుంది. ఒక్క 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇవన్నీ మన పల్లీలు పేస్ట్ని కూడా మనం ఆడుకున్నాం కదా, ఇది కూడా అందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి. కలపకపోతే మొత్తం అడిగంటిపోతుంది. మొత్తం ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకి కోవాలాగైతే రెడీ అవుతుందండి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఇలా కలుపుతుంటే మంచి పాకం అది వచ్చి మనం బెల్లం పంచదార అది వేసుకున్నాం కదా, ఇలా పాకంలా రెడీ అయ్యి ప్యాన్కి సెపరేట్ అయిపోవాలి. మనం ఎప్పుడైనా ఇలా పాకం పట్టేటప్పుడు దగ్గరగా ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం ఒక నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి. మనం పాలకోవాకి ఎలాగైతే మనం కలుపుతూ ఉంటామో దగ్గర పడినంత వరకు సేమ్ అదే ప్రాసెస్ అండి ఇది కూడా. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ క్రీమీలాగా అయితే వస్తుంది. దగ్గర పడిపోతుంది. చల్లారిన తర్వాత కూడా మనకి ఇంకా కొంచెం గట్టి పడిపోతుందండి. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీలు నువ్వులు కూడా వేసాం కదా, మనకి స్వీట్ కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇది చల్లారిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూసారు కదా, ఒక అరగంట అయ్యింది. ఇలా గట్టిపడిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవాలంటే కప్పుల్లో పెట్టిన టేస్ట్ చేయొచ్చండి. లేదు మాకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఇంకా గట్టిపడిపోతుంది. కోవాలాగా అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే పాలు పల్లి కోవా అయితే రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి.